కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. నిన్న ఆదివారం కావడంతో స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. అన్నవరం సత్యదేవుని రత్నగిరికి ఆదివారం భక్తజన వాహిని పోటెత్తింది. దేవదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. సుమారు 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించినట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. పవిత్ర కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అఖండ దీప సాగర హారతి కార్యక్రమాన్ని విశ్వభారత్ మీడియా నిర్వహించనుంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి విశాఖలోని ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా జరగనున్న ఈ మహోన్నత కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.